మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన మా ప్రభువా, సర్వశక్తిమంతుడా, సజీవుడా, మా క్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. గడిచిన కాలం అంతా నీ రెక్కల చాటున ముద్రించి భద్రపరిచి ప్రభువా, సజీవ లెక్కలు ఉంచినందుకై నీకు స్తోత్రములు ప్రభువా. ఈ పునరుద్ధాన దినం ప్రభువా, నిన్ను ఆరాధించుటకు, మహింపరచుటకు, స్తుతించుటకు ప్రభువా, నీ సన్నిధికి నడిపించిన విధానమును బట్టి, మీ ప్రియులను బట్టి మీకే స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు ఆరాధన ద్వారా మీరు మహిమ పొందినందుకై మీకు స్తోత్రములు ప్రభువా. ముందున్న సమయమును సమస్తమును మీ చేతులకు సమర్పిస్తున్నాం ప్రభువా. పాటల ద్వారా మీరు మహిమ పొందండి దేవా, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉత్తర ప్రత్యుత్తరములోను ప్రభువా సాక్షినిచ్చే దేవా, వాక్య పరిచర్యలోను సమస్తమును ఆది నుంచి అంతవరకు మీ కృప తోడుగా ఉంచి నడిపించమని, మహిమ పొందమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. పాడబడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాటితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాటితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండే. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి. ఆగంచి నా వెంటాలి రక్షించేది ఆస్పము. ప్రార్థించి నా వెంటాలి రక్షించేది ఆస్పము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ
ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. యెహోవా నీ నామము పౌలు శీలలు బంధించి చెరసాలలో వేసిన. పౌలు శీలలు బంధించి చెరసాలలో వేసిన. పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దలై. పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దలై. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని. మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపించగా ప్రకటించే నీ వాక్యము. లోకమునకు పంపించగా ప్రకటించే నీ వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. హల్లెలూయా హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకుందాం. సరే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహోగణుడా, సర్వశక్తిమంతుడా, సైన్యములకు అధిపతి అగు యెహోవా రాజా, యుద్ధ సూర్యుడా, నీకే కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. అవును తండ్రి, పోయిన పునరుద్ధాన దినము నుంచి దేవా ప్రభువా, ఈ పునరుద్ధాన దినం వరకు దేవా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచేవంటే దేవా, అది నీ కృప అయి ఉండగా తండ్రి దేవా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. అవును తండ్రి, చిన్న మందగా చేరి ప్రభువా మీ సన్నిధానంలో తండ్రి దేవా మేము దేవా కొంత సమయమున దేవా నీకు దేవా ప్రభువా తండ్రి నీ ఎదుట ఉందాము తండ్రి, నీ స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. అవును ప్రభువా, పాటల ద్వారా దేవా ఇంతవరకు దేవా ఆరాధనలోను మహిమపరిచిండగా దేవా స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. అయ్యా ఇదిగో తండ్రి దేవ ఉత్తర పత్రిత్రములోను దేవా సాక్ష్య వేసిగాను దేవా ప్రభువా. అవును తండ్రి, మీరు మాతో ఏం మాట్లాడబోతున్నారో తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. మీరు మాట్లాడే ప్రతి మాటను దేవా నీరు కట్టి ఫలింప చేయటకు దేవా మాలో ఉన్న కఠినత్వమును దేవా రాతి బండలను దేవా ప్రభువా ఒక మెత్తనగా శ్రీమని అడుగుతున్నాము దేవా. స్తోత్రములు దేవా ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి దేవా మేమైతే తండ్రి తినుతూ తాగుతూ ప్రభువా
మొత్తులమైపోతుండగా దేవా నీ ప్రేమను గుర్తించలేని స్థితిలో ఉండగా తండ్రి దేవా స్తోత్రములు దేవా. అవును ప్రభువా, నీ ప్రేమ యొక్క పడవను వెడల్పును లోతును ఎంతో గ్రహించుకున్నటకు దేవా ఆ శక్తికి మించిన జ్ఞానమును మాకు అనుగ్రహించమని అడుగుతున్నాము దేవా. మేమైతే దౌర్భాగ్యమే ప్రభా, నిత్యము దేవా ప్రభా అయా నీ యందు విశ్వాసము లేని బలహీనమైపోతుండగా తండ్రి దేవా అపవాది మమ్మల్ని గద్దింపు సింహం అలా ఎవరిని మింగుతామా ఎవరిని పాడు శాతమని అనేక రకములుగా తంత్రములు వేస్తుండగా తండ్రి దేవా ఆ తంత్రముల నుండి విడిపించుకున్నటకు దేవా తగిన శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం దేవా ప్రభా. మా వల్ల అయితే కాకలేదు ప్రభా, మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మధ్యాహ్న కాల సమయంలో తండ్రి అయా బలహీనమైన మమ్మల్ని లేవనెత్తమని దేవా అయా ఇదిగో నీ సన్నిధిలో దేవా ముమ్మారు తండ్రి దేవా అయా ప్రార్థిస్తుండగా తండ్రి దేవా స్తోత్రములు దేవా. అపవాది మోసమే చేస్తుంది తండ్రి, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా అయ్యా. ఇదిగో మా బలహీనతను బట్టే దేవా, మా దౌర్భాగ్య స్థితిని బట్టేనని దేవా మేము గుర్తించుకున్నటకు దేవా అయ్యా. ఇదిగో తండ్రి దినదినము మేము తగ్గిపోవటకు దేవా అయ్యా అప్పగించుకున్నటకు దేవా మీ నామమే పైకెత్తబడలాగా దేవా మీ తెచ్చిమే పైకెత్తబడుటకు దేవా మా గొప్పతనము దేనికి పనికి రాదని ప్రభా అయ్యా. మా శిరస్సు తొలగిపోవును కాక మీ శిరసే మమ్మల్ని దేవా వేలుటకు మీ కృప తోడు గురించి మహిమపరచుకోమని అడుగుతున్నాము దేవా. ఎంతవరకు దేవా మీరు ఇచ్చిన సమయమును బట్టి దేవా మీ స్వాధీనంలో మమ్మల్ని కూర్చుండబెట్టి దేవా ప్రభా నీ మాటకు లోబడి దేవా నీ స్వరమును గుర్తుపట్టుటకు దేవా నీ స్వరమును దేవా ప్రభా విని నెవర వేసుకున్నటకు దేవా ప్రభా మీ కృపను అనుగ్రహించి మహిమపరచుకోమని మాట్లాడబోతున్న మీ దాసుని లేవనెత్తండి దేవా. నూరంతల అభిషేకమును దయచేయమని ఒక్కొక్కరిని దేవ మీరే దేవ ప్రభా ఏ హృదయంలో ఏదైతే దాగి ఉన్నదో పట్టవైన చేయటం మీకు తోడు గుంచమని అడుగుతున్నాం దేవా. అవును తండ్రి, మీరు మమ్మల్ని కొట్టినప్పుడు కూడా మేము భయపడక చెడియక దేవా విశ్వాసం నుంచి దేవా నీ సన్నిధిలో ప్రభా మేము తగ్గించుకునే మనసే మాకు దయచేయమని అడుగుతున్నాం దేవా. అట్టి రీతిగా మేము అప్పగించుకున్నట్టు దేవా ఇంతవరకు మీ నామమును దేవా ప్రభా అయా మీ నామ మహిమార్గము జరిగించారని ఇక ముందున్న సమయమును కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఇంతవరకు దేవా మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మా ప్రభువును లోక రక్షకుడును నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. 12వ కీర్తన. యెహోవా నన్ను రక్షింపుము. భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసుల నరుల్లో నుండుకునుట గతించిపోయిరి. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై విసుగుములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా విసుగుములాడు పెదవులన్నిటినీ దిగ్గములాడు నాలుగులన్నిటినీ కోసివేయును. మా నాలుగుల చేత మేము సాధించదము. మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారును కొందరు. బాధపడి వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణ కోరుకునే వారికి నేను రక్షణ కలుగజేయును అని యెహోవా చలవిస్తున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలు 7 మార్లు కరిగి ఊదిన ఎండి అంతయు పవిత్రములు. యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు. ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీతి వర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులు తిరుగుతున్నాడు. ఈ కీర్తన బట్టి యెహోవాను స్తుతించుదాం.
స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రములు తండ్రి స్తోత్రములు 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 తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరి వందనాలు చెల్లిస్తున్నాం. కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటి సమయంలో 5వ అధ్యాయము 1వ వాక్యం చదువు. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజర్ నుండి అష్టోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను. కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా, దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చువారేమి, నేటి వరకు ఎవరును అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారిని, దాని సరిహద్దులలో నున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా, అష్టోదు వారు సంభవించిన దాన్ని చూచి, ఇశ్రాయేళ్ల దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహుభారముగా నున్నదే. ఆయన మందసము మన మధ్య నుండటయే దీనికి కారణము గదా. అది ఇక మన మధ్య నుండకూడదని చెప్పుకొని ఫిలిష్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి, ఇశ్రాయేళ్ల దేవుని మందసమును మనం ఏమి చేయుదమని అడిగిరి. అందుకు వారు, ఇశ్రాయేళ్ల దేవుని మందసమును ఇక్కడ నుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా, జనులు ఇశ్రాయేళ్ల దేవుని మందసమును అక్కడ నుండి గాతునకు మోసుకొని పోయిరి. ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. స్తోత్రము. మహాపరిశుద్ధుడా స్తోత్రము. మా క్రీస్తు ప్రభువా, మీ ఆలోచన మాకు తెలియపరచండి ప్రభువా. మీరే నాకును మా అందరికీ బోధించండి. మీ పరిశుద్ధాత్మే మమ్మల్ని నడిపించినట్లుగా కృపాధికం చేసి నడిపించమని, ఈ ప్రాంతమ సమస్తమును మీ స్వాధీనం ఉంచమని, ప్రతి హృదయాన్ని తెరవమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ ఫిలిష్తీయుల యొక్క సర్దారులందరూ కూడా అందరూ భోగవుతున్నారు. ఎందుకు వీరందరూ భోగవుతున్నారు? యెహోవా యొక్క మందసము దాగోను గుడిలో ఫిలిష్తీయులందరూ పట్టుకెళ్ళి ఉంచారు. ఈ దాగోను యొక్క దేవత వీరు వెళ్ళి ఉదయాన్నే ఆ గుడి దగ్గరికి వెళ్ళి తలుపు తీసి చూడగానే ఆ దేవత ఏమైపోయిందంట? బోర్లో పడిపోయిందంట. మరలా వెళ్ళి మళ్ళా 2వ రోజు వెళ్ళి చూసినప్పుడు ఏమైందంట? దాని యొక్క మెడ తెగవేయబడింది, దాని చేతులు ఏమని రాయబడింది అక్కడ? దాగోని యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉంది. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. అర్థం చేసుకునే
దాగోని యొక్క తల, అరచేతులు ఈ రెండు కూడా ఏమైనాయంటే ఇప్పుడు తెగ నరకబడ్డాయి. మొండె మాత్రం అక్కడ మందసం ఎదుట సాగిల పడినట్టుగా పడిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయమంతా చూసినప్పుడు ఇప్పుడు ఫిలిష్తీయులుగా యెహోవా యొక్క మందసము ఇంకా మన దగ్గర ఉండటానికి వీల్లేదు. మనం ఎట్లయినా సరే దీన్ని మరలా ఇశ్రాయేలుకి పంపించేసేయాలి అనుకునే సహోదరులారా, వారు కొంచెం మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్యలో మరలా వారికి ఏమైంది, వారి రహస్యమైన స్థలములలో గడ్డలు లేకుండా మొదలుపెట్టినాయి. ఆ ప్రజల యొక్క రహస్యమైన స్థలంలో ఒక పెద్ద పెద్ద గడ్డలు, ఒక భయంకరమైన రోగం, ఒక తెగులు వాళ్ళ పుట్టింది. వారికి అర్థమైంది ఈ ఫిలిష్తీయులందరూ ఒకేసారి ఈ రహస్యమైన స్థలాల్లో ఈ గడ్డలు ఎందుకు లెగుస్తున్నాయి? వారు ఒక ఆలోచనలో పడ్డారు, ఇట్లా ఎందుకు జరుగుతుంది అసలు? ఒకవేళ ఈ మందసము మనం తీసుకొచ్చి దాగోను గుళ్ళో పెడితే మన దేవత ఏమైపోయింది? ఇప్పుడు ముక్కలు ముక్కలు అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తే రహస్యమైన స్థలంలో గడ్డలు లెగుస్తున్నాయి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇదంతా దేన్ని బట్టి సంభవిస్తుంది? ఇది ఇంతకు ముందు మనకి ఎప్పుడు జరగలేదు. మన ఫిలిష్తీయుల దేశంలో మన సర్దార్లందరూ కూడా ఏమీ ప్రమాదం సంభవించలేదు. అంత గొప్ప పట్టణము యెరూషలేము, ఇశ్రాయేలు ప్రజలను మనం పట్టుకున్నాము, జయించాము. కానీ ఇప్పుడు మనకి ఎందుకు సంభవిస్తుంది? వారికి ఒక ఆలోచన వచ్చింది. వచ్చి సర్దారులందరూ కూడా కలిసి ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఈ మందసము అనగా యెహోవా మందసము మన మధ్యలో ఉండటానికి వీరులు లేదు, మన ఈ మందసం పంపించేయాలి. ఈ మందసము కనుక మన మధ్యలో ఉంటే ఇప్పుడు ఇక మనము బ్రతకము. మనం ఇప్పుడు బ్రతకము. దీంతో కలిసి రోమాపత్రిక 8వ అధ్యాయము 10వ వాక్యం. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ మాత్రము ఏమైనదంట? నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. మీ ఆత్మ దేని విషయము జీవము కలిగి ఉన్నది? నీతి విషయము జీవము కలిగి ఉన్నది. శరీర విషయం ఏమైనది? అర్థమవుతుందా? శరీర విషయం ఏమైంది? మృతమైంది.
నీతి విషయమై ఏమైంది? జీవము కలిగి ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఈ ఫిలిష్తీయుల యొక్క దేవత ఏమైపోయింది ఇప్పుడు? సహోదరులారా, ఫిలిష్తీయుల యొక్క దేవత ఏమైంది? శిరస్సు నరకబడింది. స్తోత్రం, హల్లెలూయా. ఈ ఫిలిష్తీయుల యొక్క దేవత శిరస్సు నరకబడింది. ఈ 2 హస్తాలు కూడా నరకబడ్డాయి. స్తోత్రం, హల్లెలూయా. యెహోవా మందసం ఎదుట బోర్లుగా పడి మొండెం ఒక చోట, శిరస్సు ఒక చోట, ఈ చేతుల వరకు 2 చేతులు కట్టయి మరి ఒక చోట పడిపోయినాయి. ఎవరి గుడిలో? ఎవరి గుడిలో? దాగోను యొక్క, ఫిలిష్తీయుల యొక్క దాగోను గుడిలో. ఈ ఫిలిష్తీయుల యొక్క దాగోను గుడిలో ఎవరున్నారు? స్తోత్రం, హల్లెలూయా. ఈ ఫిలిష్తీయుల యొక్క దాగోను గుడిలో ఇప్పుడు ఎవరున్నారు? యెహోవా యొక్క మందసం అన్నది. యెహోవా యొక్క మందసము ఫిలిష్తీయుల యొక్క దాగోను గుడిలో లేనప్పుడు ఈ దాగోను గుడిలో ఉన్న దేవత క్షేమముగా ఉన్నది. ఈ దాగోను గుడి యొక్క దేవత క్షేమముగా ఉన్నది. ఈ దాగోను యొక్క దేవత ఎప్పుడు మొక్కలైంది? యెహోవా యొక్క మందసము. స్తోత్రం, హల్లెలూయా. యెహోవా యొక్క మందసము దాగోను యొక్క గుడిలోనికి వెళ్ళినప్పుడు, స్తోత్రం, హల్లెలూయా, ఈ దాగోను యొక్క దేవత ముక్కల ముక్కలుగా హతమైపోయింది. స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఈరోజు మంచిగా అర్థం చేసుకోండి. ఇంకొక మాట చూడండి. సమయాలు 1 గ్రంథము 5వ అధ్యాయము 19వ వాక్యం చూద్దాం. మొదటి సమయాలు 5వ అధ్యాయము 19వ వచనం. ఆరు చూడండి. 6వ అధ్యాయము 19వ వాక్యం. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 70,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. అప్పుడు బెత్షెమెషు వారు, పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవాలని చెప్పి కిర్యాతయిమును వచ్చిరి. మీరు వచ్చి మీ దాపునకు దాన్ని తీసుకొని పోవాలని వర్తమానం పంపిరి. 6-7 చూడండి. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను 2 తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి. అది బెత్షెమెషుకు పోవు మార్గమున బడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసినని తెలుసుకొనవచ్చును. చాలు. ఇప్పుడు వీళ్ళకి ఒక అనుమానం ఉంది. అసలు ఇంత కీడు మన ఫిలిష్తీయులు ఎందుకు వచ్చిందో కొంచెం పరిశీలిద్దాం అని 2 పాడి ఆవులు, స్తోత్రం, హల్లెలూయా, వీరు ఈ ఫిలిష్తీయుల యొక్క సర్దారులందరూ ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అసలు ఇంత తెగులు మనకు ఎందుకు వచ్చింది? కొంచెం అక్కడ ఆలోచిద్దామని ఈ 2 పాడి ఆవులు తీసుకొచ్చారు. నిజానికి ఈ పాడి ఆవులు ఎప్పుడు కూడా బండి మొయ్యలా, ఎప్పుడు కూడా వీటి మీద కాడి, మెడ మీద కాడి పెట్టలేదు. స్తోత్రం. వాటికి చిన్న దూడలున్నాయి. ఈ పాడి ఆవులు ఆ దూడలను వదిలేసి సహోదరులారా, ఇప్పుడు ఈ మందసము ఎక్కించిన బండి యొక్క కాడి
ఈ 2 పాడి ఆవుల మీద పెట్టారు. ఈ 2 పాడి ఆవులు ఇప్పుడు ఈ మందసాన్ని బెచ్చమేసి యొక్క మార్గములో తిన్నని మార్గములో వెళ్ళిపోతున్నాయి. స్తోత్రం. ఇప్పుడు ఫిలిష్తీయులకు అర్థమైపోయింది, అవును ఈ బెచ్చమేసి యొక్క తిన్నని మార్గములో వెళితే గనక ఇది యెహోవా వలన, ఈ మందసం వలనే కలిగింది ఈ రోగం మనకి. హల్లెలూయా. ఇది ఆ ప్రాంతంలో కనుక వెళ్ళకపోతే ఇది యెహోవాను బట్టి కాదు, మనలో ఏదో లోపం ఉంది దాన్ని బట్టి అని ఒక నిర్ధారణకు వద్దామని అనుకున్నారు సహోదరులారా. అయితే ఈ పాడి ఆవులు 2 కూడా ఈ మందసము మోసుకుంటూ ఎక్కడికి వెళ్ళి తిన్నని మార్గములో యెహోషువ యొక్క కళ్ళము దగ్గరికి వెళ్ళి ఆగినాయి. స్తోత్రం. అర్థమైపోయింది ఇప్పుడు. ఇక ఇది ఈ మందసము వలనే మనకు ఈ రోగం వచ్చింది, ఈ యెహోవా వలనే మనకు ఇంత కీడు సంభవించింది. స్తోత్రం. హల్లెలూయా. అయితే సహోదరులారా, ఈ కాడి మోసిన 2 ఆవులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వధించారు సహోదరులారా. ఈ కాడి మోసిన 2 ఆవుల్ని వధించారు. ఇప్పుడు ఈ 2 ఆవులు ఏమైనాయి? వధించబడ్డాయి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ 2 ఆవులు ఏమైనా ఇప్పుడు వధించబడ్డాయి. స్తోత్రం. కాడి మోస్తున్న ఆవులే కావచ్చు, మనుషులే కావచ్చు, ఏమవ్వాలి? మొదట వధించబడాలి. హల్లెలూయా. వధించబడాలి. ఈ శరీరం అనే పురుషుణ్ణి ఏం చేయాలి? వధించాలి. అప్పుడు ఆత్మ సంబంధమైన అంతరంగ పురుషుడు దినదినము ఎదుగుతాడు పైకి. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దేవత ఎవరో కాదు సహోదరులారా, మనలో దాగి ఉన్న దురాశలు, ఈ శరీర ఆశ, ఈ నేత్ర ఆశ, ఈ జీవముడంబము, పేరు, ఉద్యోగము, హోదా, ఘనత, మర్యాద, పెద్దరికము, గర్వము, అహంకారము, నేను రాజును కదా అనే గొప్పతనము, ఈ వ్యక్తిని ఏం చేయాలి? ఇప్పుడు వధించాలి. ఈ వ్యక్తి యొక్క శిరస్సు తొలగిపోవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఈ వ్యక్తి యొక్క శిరస్సు తొలగిపోవాలి. ఈ వ్యక్తి యొక్క చెయ్యి ఈ మందసము మీద వేయటానికి లేదు. ఈ గర్విష్ఠుడి యొక్క చెయ్యి మందసము దగ్గరికి రావడానికి వీల్లేదు. ఎవరు దాగి ఉన్నారు? ఇప్పుడు నాలో ఎవరు దాగి ఉన్నారు? ఒక్కొక్కరు ఎవరు దాగి ఉన్నారు సహోదరులారా? ఎవరు దాగి ఉన్నారు? నేను అనే గర్విష్ఠి, నేను అనే స్వార్థపరుడు, నేను అనే ధనాశపరుడు, నేననే నేత్రాశపరుడు, నేననే వ్యభిచారి, నేననే గర్విష్ఠి, ఈ లోక మర్యాద కోరువాడు దాగి లేడా? పరిశీలించండి. అందుకే కదా నీవు ఈ హోమనసాన్ని పక్కన పెడుతున్నావు. ఈ మహిమ కలిగిన దేవుడు నాలోకొస్తే నాకిక నా ఉద్దేశము జరగదు. నా ఆలోచన నడవదు, నా తలంపు నడవదు. కనుక యెహోవా యొక్క పరిశుద్ధ దేవుడు పక్కనుండాలి. హల్లెలూయా. 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 పరిశీలించండి. ఈరోజునేంటి? శరీరాన్ని చంపి ఆత్మను బ్రతికిస్తున్నామా? ఆత్మను చంపుతూ శరీరాన్ని పోషించుకుంటున్నామా? తినాలి, నాది, స్వార్థము నాది, నేనే బ్రతకాలి. దీనికి మనుషుల యొక్క ఉపదేశం, మన
మనుషులు కల్పించిన ఉపదేశము ఎందుకు? ఈ శరీరమును పోషించుటకు, లాభము సంపాదించుటకు, యెహోవా పక్షముగా ఉండి అనేకమైన పచ్చి మాంసము తినుటకు, ధనము సంపాదించుటకు, గొప్ప గొప్ప బంగారాలు కట్టుటకు, మీ సేవ సంగతి పక్కన పెట్టు. మానవ సంబంధం, మానవ సంబంధం, దేవుని ఉగ్రత నీ మీద పడి నీవు చనిపోక మునిపే మానవ సంబంధం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రజలు తీసుకొస్తున్నా దహన బలి పశువుల్ని వీరి పచ్చి మాసమని వాటాలు వేసుకుని తీసేసుకుంటున్నారు. దహన బలి పశువుని అర్పించు, దహన బలి పశువుని అర్పించు. అప్పుడు ప్రభావం పోదు, అప్పుడు ప్రభావము తొలగిపోదు. ప్రభావము, యెహోవా యొక్క ప్రభావము మనలో నిలిచి ఉండాలంటే బలి కార్యక్రమం జరగాలి. నేను అనే వ్యక్తి, నా ప్రాచీన పురుషుడు ఆదాము, ఆ గర్విష్టి, ఆ నరహంతకుడు, ఆ కపటి, ఆ స్వార్థపరుడు, ఆ ధనాశపరుడు, ఆ యుక్తిపరుణ్ణి పట్టుకున్నాము, పట్టుకున్నాము, పట్టుకున్నాము. తీసుకురండి బలిపీఠం ఎత్తుకో, తీసుకురండి బలిపీఠం ఎత్తుకో. హల్లెలూయా. మనసులు అత్తు తొలగిపోనుగాక, ఈ మనుషుల యొక్క OPPS యొక్క అత్తు తొలగిపోనుగాక. హల్లెలూయా. ప్రజలు స్వేచ్ఛగా బలిపీఠం ఎంతకు వచ్చుగాక, బలిపీఠం ఎంతకు వచ్చుగాక. అర్పించండి బలిపీఠం మీద మీ బలులను. వినమట్టుకుంటున్నారు, మీ హృదయములు నాకు దూరముగా ఉన్నాయి. మీరు వినమట్టుకుంటున్నారు, మీ హృదయములు నాకు దూరముగా ఉన్నాయి. మీ మనస్సు లాభమును అపేక్షిస్తున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ మహిమ కలిగిన దేవుని ఎదుట నిలవలేక ఎక్కడికి పారిపోతావు, ఎక్కడికి పారిపోతావు, ఎక్కడికి పారిపోతావు? నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సజీవుడైన దేవుడు నాడు, ఈయన చూస్తున్న దేవుడు. నువ్వు చంద్రమండలం కలవాలనుకున్నావా? అక్కడ దేవుడున్నాడు. పాతాళములకు దిగిపోవాలనుకున్నావా? అక్కడ దేవుడున్నాడు. సముద్రములో దాగి ఉండాలనుకున్నావా? అక్కడ దేవుడున్నాడు. ఈ దేవుని ఎదుట, ఈ దేవుని ఎదుట నీ గుడిలో దాగి ఉన్నా, నీ గుడిలో దాగి ఉన్నా ఈ దేవతనే లోకము ముక్క ముక్కలు అవ్వలేదే, ఆ మహిమను చూడలేము. ఆ దాక్కున్న దేవుణ్ణి బయటికి తేండి, ఆ దాక్కున్న దేవుణ్ణి బయటికి తేండి. లోపల దాక్కున్న నేను అనే నా స్వార్థం అనే ఆ దేవుని బయటికి తేండి. ఉందా మనసు? దీనికి పూర్ణ మనసు కావాలి, దీనికి పూర్ణ ఆత్మ కావాలి,
పూర్ణ వివేకం కావాలి, పూర్ణ హృదయం కావాలి. ఇదిగో ప్రభువా, నా ప్రతి శాపము తొలగిపోయినట్లుగా మీ కృప నాపై కుమ్మరించు. నా శరీరతో ఆశలన్నీ కూడా ఆ శిలువకు కొట్టవండి గాక. హల్లెలూయా, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని నీతి విషయమై జీవించుచున్నది. నీతి విషయమై జీవించుచున్నది. ఆ జీవించుచున్నది నేడు నాది కాదు, సర్వశక్తి మంత్రిన జీవము కలిగిన యెహోవా యొక్క ఆత్మ, మృతుల్లో నుండి తిరిగి లేచిన క్రీస్తు ఆత్మ, మేడగదిలోనికి దిగి వచ్చిన వాగ్దానం చేయబడిన ఆత్మ. దేవాలయంలోనికి దిగి వస్తున్నది. తాగి ఉన్న ఈ తాగోను ముక్కలు ముక్కలైపోతున్నది. ఇది స్వార్థపరులకు అర్థం కాదు, ఇది ధనాశపరులకు అర్థం కాదు, ఇది మోసం చేయవారికి అర్థం కాదు. అప్పగించుకున్న వారి మనస్సు ఉంటే వారికి మాత్రమే ప్రభు ఆత్మ వారిని మాత్రమే సంధించును. యెహోవా మనసులో వస్తే ముక్కలు ముక్కలు అవునుగాక. మేడగదిలోనికి దిగి వచ్చిన ఆత్మ, మేడగదిలోనికి దిగి వచ్చిన ఆత్మ వారు తట్టుకోలేకపోయారు, వారు తట్టుకోలేకపోయారు. 120 మంది తట్టుకోలేకపోయారు. ఆ మహిమ ఎదుట తన ప్రతి స్వాగపు దురాశను అప్పగించి ఒక్కొక్కరు పరిశుద్ధపరచబడ్డారు. ఆ నూతనమైన కొత్త నిబంధన ఆత్మశక్తితో నింపబడ్డారు. పాడి ఆవుల వలె దహించబట్టానికి ఎవరికి మనసున్నది? ఈ పాడి ఆడు వలె దహించబడ్డకు ఎవరికి మనసున్నది? నా శిరస్సు తొలగిపోవాలి, నా స్వార్థపు దురాశ, నా కపటం అనే ఆలోచన, నా వేషణం అనే ఆలోచన, నా ధన సమృద్ధి అనే ఆలోచన అన్నిటిని పట్టి తెచ్చి బలిపీఠం మీద అప్పగించే మనసు ఎవరికి? నాకు పిల్లలు ఉన్నారు కదా, నా కుటుంబం ఉంది కదా, నేను భార్యాను కదా. హల్లెలూయా, హల్లెలూయా. దహించబడిన నీకు పిల్లలు ఎక్కడున్నారు? కాలిపోతున్న నీకు పిల్లలు ఎక్కడున్నారు? కాలిపోయిన నీకు కుటుంబం ఎక్కడున్నది? యేసుతో కూడా మరణించి క్రీస్తుతో కూడా 3వ దినమున తిరిగి లేచిన క్రీస్తుతో కూడా తిరిగి లేచిన వారికి ఇక తన కొరకు తాను బ్రతుకుటకు కాదు, తన కొరకు తాను బ్రతుకుట కాదు, క్రీస్తు కొరకే తన బ్రతుకు. మన బ్రతుకు క్రీస్తు కొరకు. ఈ రోజున మన బ్రతుకు ఎవరి కొరకు? ఈ రోజున మన బ్రతుకు ఎవరి కొరకు? ఈ రోజున మన బ్రతుకు ఎవరి కొరకు? నా కొరక? అబద్ధపు యొక్క ఉపదేశములు చెప్పి అమాయకుల్ని మోసం చేసి
ఎందుకు పనికిరానిదాన్ని నా ప్రభువా? దేవుని యొక్క మందసము ప్రజల్లో లేకుండా నా సిలువ కొట్టునా ప్రభువా? ఈ దాగోని దేవతను చూపిస్తూ స్తోత్రములయ్యా, స్తోత్రములు. అనేక రకమైన అన్యాయపు సొమ్ము తెచ్చి అన్యాయపు సొమ్ము తెచ్చి ఇంటిలో దాచుకునేవారు ఎంతమంది ఉన్నారు? ఈ ప్రాంతంలో ఇంటిలో దాచుకునేవారు ఎంతమంది ఉన్నారు? మనుషుల యొక్క ఉపదేశము, మనుషులు కల్పించిన ఉపదేశము దైవోపదేశములుగా మార్చి ధనము సంపాదించే వారు మీకు శ్రమ రాబోతున్నది, మీకు శ్రమ రాబోతున్నది. అగ్నిగుణం మిమ్మల్ని పట్టుకొనడం, పాతాళము పట్టుకొనడం. హల్లెలూయా. ఈ సమయంలో మనసుంటే విడుదల పొందండి, మనసుంటే విడుదల పొందండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఓ ఈ మందసాన్ని పట్టుకుంటే ఇక మనము జయము పొందుతాము. ఈ మందసాన్ని పట్టుకుంటే ఇక మనము ఓ గొప్ప గొప్ప ప్రాంతాన్ని జయిస్తాము. ఈ భౌతిక సంబంధమైన మనసు కూలిపోనుగాక, ఆత్మ సంబంధమైన మనసు వచ్చునుగాక. హల్లెలూయా. ఆమేన్. గలతీ పత్రిక 6వ అధ్యాయము 8వ వాక్యం చూద్దాం. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. చాలు. ఇక్కడ ఏంటంట, ఎలాగనగా తన శరీరేచ్ఛల బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమనే పంట కొయ్యును. ఏం పంట ఇది? క్షయమనే పంట అంటే నశించిపోయేది, నశించిపోయేది. ఈ భూమి ఒక రోజున నశించిపోతుంది, ఆకాశం ఒక రోజు నశించిపోతుంది, సూర్యుడు చంద్రుడు ఒక రోజు నశించిపోతున్నాడు, జలరాశులన్నీ కూడా నశించిపోతున్నాయి. అనగా ఈ భూ సంబంధమైన విత్తుతున్నారు, ఈ భూ సంబంధమైన క్షయమైన పంట కోస్తున్నారు. ఇది ఎవరికి లాభం? విత్తువాడుకు లాభం, కోయవాడుకు లాభం. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు? నా ప్రభు భూ సంబంధమైన వాడు కాదు, ఆత్మ సంబంధమైన వాడు. స్తోత్రం. హల్లెలూయా. నా ప్రభు ఎవరు? ఆత్మ సంబంధమైన వాడు. ఆయన ఆత్మ సంబంధముగా విత్తుతాడు, ఆత్మ సంబంధమైన పంటను కోస్తాడు. ఇది క్షయమైనది కాదు, అక్షయమైన పంట. స్తోత్రం. హల్లెలూయా. అనగా క్షయమైపోయే పంట. అమ్మా నువ్వు ప్రభు దగ్గరికి రా, నీకు లాభం దొరికిద్ది, నీకు రోగం పోయిద్ది, నీకు డబ్బు వస్తుంది, నీ ఎకరం పొలం 2 ఎకరాలు అయితే, నీకు పిల్లలు పుట్టబోతే పిల్లలు పుడతారు. హల్లెలూయా. ఈ భూ సంబంధమైన పంట విత్తనం, ఈ భూ సంబంధమైన క్షయమైపోయే పంట ఇది. విత్తువాడు ఈ భూ సంబంధమైన వ్యక్తి కాబట్టి భూ సంబంధమైన విత్తనం విత్తుతున్నాడు. ఈ భూ సంబంధమైన విత్తనం విత్తుతున్నప్పుడు వచ్చే ఫలము ఎవరికి లాభం? ఇది అయ్యగారికి లాభమా? అయ్యగారికి లాభమా? దేవునికి లాభమా? అయ్యగారికి లాభం. ఇది దేవునికి సంబంధం లేదు, దేవునికి సంబంధం లేదు. ఈ రోజున వాక్యములు లేని అనేకమైన ఉపదేశాలు తీసుకొచ్చి కలుపుతున్నారు సహోదరులారా.
కలిపి ఉపదేశాన్ని చెరుపుతున్నారు. కలిపి ఉపదేశాన్ని చెరుపుతున్నారు. చెరుపు చెయ్యి పిల్లలకి శ్రమ రాబోతున్నది. ఇప్పుడు ఒకవేళ సుఖంగా ఉండవచ్చు, రేపు ఖచ్చితంగా వారు పట్టబడతారు. ఆత్మ సంబంధముగా ఇత్తువాడు ఆత్మ సంబంధమైన పంట కొయ్యను అనగా సహోదరులారా, సచ్చిన ఆత్మను బ్రతికించి నిత్య జీవములకు క్రీస్తుతో కూడా కలుపుతారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ విత్తే విత్తనము ఆత్మ సంబంధమైన విత్తనం. భూ సంబంధమైన విత్తనం ఇక్కడ దొరకదు. భూ సంబంధమైన విత్తనం ఇక్కడ దొరకదు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన విత్తనము ఇత్తుచుండగా ఒకవేళ ఆ సమయంలో ప్రభు మనకు కావలసిన ప్రతి అవసరత ఆయనలో నుంచి తీర్చును. స్తోత్రం. హల్లెలూయా. వాటికి విరోధము కాదు, ప్రభు ఇచ్చేదానికి విరోధము కాదు. సమయానికి ప్రభు మనకిస్తాడు. ఒకసారి చూడండి, పక్షులను చూడండి సహోదరులారా, పక్షులను చూడండి. పిచ్చుకలు ఏమన్నా కడుతున్నాయా? పంట పొలంలో ఏమన్నా ఇస్తరమెత్తనయా? పంటను కోస్తున్నాయా? ఏమీ లేదు. అయినప్పటికీ ఆకాశ పక్షులకి ఆహారం దొరకట్లేదా? ఆకాశ పక్షులు పుష్కలంగా పోషించబడుతున్నాయి. స్తోత్రం. వాటికంటే శ్రేష్ఠుడు కదా మన ప్రభు. మనం పోషించలేదా? ఆకాశ పక్షులే పోషించబడుతుంటే ప్రభు మనల్ని పోషించడా? ఖచ్చితంగా పోషిస్తాడు. ఎందుకు? ఆయన సజీవుడైన దేవుడు. ఆయన సదాకాలం మనతో కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మనమైతే సహోదరులారా, ఆ మహిమ కలిగిన దేవుడు కనుకుంటే ఇది నా వల్ల కాదని పారిపోవద్దు. ఆ దేవుని సన్నిధిని వీసి పారిపోవద్దు. ఆ మహిమ కలిగిన దేవుడు ఎందుకు మనతో కూడా కలిసి ఉండాలని చూస్తున్నాడో తెలుస్తా? ఆయన యొక్క రాజ్యములకు మనల్ని కూడా సిద్ధపరిచి రాజ్యములో కూర్చుండబెట్టాలని. ఎవరికైనా మనసుందా? ఈ రాజ్యంలోనికి రావడానికి ఎవరికైనా మనసుందా? ఇదిగో ప్రభువా, నిజముగా నేను దొంగను, నేను మోసగాన్ని, నేను అబద్ధకుడిని, ఆ స్వార్థపరుడిని. ఆ బాబోని యొక్క దేవత యొక్క మనస్తత్వము నాలో దాగి ఉన్నది. దాన్ని నాలో ముక్కలుగా నరుకు ప్రభువా. అప్పగించుకునే మనసు ఉన్నవారికి ఈ రోజు దేవుని పరిశుద్ధాత్మ వారి హృదయంలోకి దిగవచ్చునుగాక. మనసులో వారు ప్రార్థించండి. మన ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఈ ప్రభు వస్తున్నప్పుడు ఒక్కొక్క పరిశుద్ధులుగాను, పవిత్రులుగాను, నిర్దోషులుగాను, నిష్కలంకముగాను, నిందారహితముగా ఉండటానికే ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. మహాగరుడ జీవనగలిగిన మా ప్రభుత్వానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంతవరకు ప్రభు మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన మా దేవుడు మీకు స్తోత్రం. మీ పరిశుద్ధాత్మే ప్రభు ఇంతవరకు ప్రభు నాతో మా అందరితో మాట్లాడేందుకు స్తోత్రం. ఆ దాగుని యొక్క ప్రభు మనస్తత్వం, ఆ దాగుని యొక్క ప్రభు సమస్తమైన ప్రభు తంత్రముల ప్రభు ఈ రోజున ప్రభు మా ఒక్కొక్కరిలో మీరు కూలగొడుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తాను తండ్రి. ఆ మందసము ప్రభు ఎవరిలోనికి వస్తున్నదో అట్టి వారి యొక్క ప్రభు మనసు మారిపోనుగాక, ఆ దాగోని మనసు కూలిపోనుగాక. క్రీస్తు ప్రభు మీ మనసు వచ్చునుగాక. ఈ రోజున ప్రభు ఎందరిలో ప్రభు
మీ మందసము ప్రభు ప్రవేశించినదో ప్రభు, అట్టి వారిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అట్టి వారిని మీరు కూడబడతానందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. అట్టి వారి శిరస్సులను నరికి ప్రభు, మీ శిరస్సును ప్రభు ధరింపజేసినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాము. మా ప్రతి శరీర మనసు స్తత్వము, శరీర దురాశలు ఇచ్చికలను వారిని పట్టి తెచ్చి ప్రభు శిలువలో మేకులతో కొట్టుటకు ప్రభు ఈ దినము మరొక సమయం మీరు ఇచ్చిన దేవా మీకు స్తోత్రము. మీ పరిశుద్ధాత్మలో వర్ధిల్లుటకు, మీ పరిశుద్ధాత్మలో ఆనందించుటకు, మీ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని అనుభవించుటకు ప్రభు మీరు ఈ దినము మాకు ఒక సమయాన్ని ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తాను. ఇంతవరకు మీరే మాతో మాట్లాడేందుకు స్తోత్రం, ఇంతవరకు మీరు నడిపించినందుకు స్తోత్రం. క్రమముగా మర్యాదగా మీ నామ మహిమార్థం మీరు జరిగించేందుకు స్తోత్రం. కుడి వచ్చిన మీ వారందరూ బట్టి స్తోత్రం. ఈ మాటలు వినిచున్న ప్రతి వారిని బట్టి మీకే స్తోత్రం. మీరు ఒక్కొక్కరిని ఆత్మీయంగా దీవించి ఆశీర్వదించి తండ్రి క్షయమైపోయే ప్రతి విత్తనాన్ని తొలగించి అక్షయమైన విత్తనముగా ప్రతి వారిని ప్రభు ఒక నూతనముగా పుట్టించి అంతము లేని ఆ నిత్య శివోనుకు ప్రభు సిద్ధపరచమని కృప చూపుతాను. మీరు త్వరగా రాబోతుండగా మీతో ప్రభు కలుసుకుని ఆ అంతము లేని రాజ్యంలో సదాకాలం జీవించే కృప నాకును మా అందరికీ, మా ప్రియ సహోదరులందరికీ, ఈ మాటలు వినిచిన ప్రతి వారికి నేను కృప అధికించేసి నడిపించి కృప చూపమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి. ఆమేన్.